ఆస్తి పన్ను బకాయిలను సకాలంలో చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ కోరారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఆస్తి పన్ను వసూళ్లను వేగవంతం చేసేందుకు మున్సిపల్ శాఖ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. మున్సిపల్ సిబ్బంది కలిసి కమిషనర్ శ్రీనివాస్ క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ లోని షాపుల నిర్వాహకులకు ఆస్తి పన్నులు చెల్లించాలని నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో పలు దుకాణాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ దీర్ఘకాల పన్ను బకాయిదారుల దుకాణాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. చాలా మంది అక్కడికక్కడే పన్నులను చెల్లించారన్నారు. కొంతమంది చెక్కుల రూపంలో పన్నులను అందజేస్తున్నారని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 100% పన్ను వసూలు లక్ష్యంగా తామంతా కృషి చేస్తున్నామని అన్నారు. ఆస్తి పన్ను బకాయి ఉన్న వారికి రెడ్ నోటీస్ ఇస్తారని, అయినా పన్నులు చెల్లించని వారిపై తెలంగాణ పురపాలక చట్టం 2019 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బకాయిలున్న వారు పన్నులు వెంటనే చెల్లించి పట్టణాభివృద్ధి సహకరించాలని ఆయన కోరారు. షాప్ నెంబర్ 70. లేకపోతే రేపు మార్నింగ్ వచ్చి ఆగేసి మేడం అంటున్నాను. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి ఎవరైతే కట్టడి వారు ఉన్నారో మున్సిపల్ కాంప్లెక్స్ మన ఎన్టీఆర్ మున్సిపల్ కాంప్లెక్స్కు రావడం జరిగింది. దానిలో భాగంగా కొన్ని యజమానులు కూడా సుమారు ఒక 10 లక్షల దాకా కట్టడం జరిగింది. ఇంకా మిగతా కట్టని వాళ్ళ పెండింగ్స్ ఇష్యూలో ఆల్రెడీ మేము లాస్ట్ 3 months బ్యాకే రెడ్ నోటీస్ ఇష్యూ చేశాము. దానికి ఎవరైతే స్పందించలేరో అలాంటి వాటికి మనం సీజ్ చేశాము. ఇంకా ముందు కూడా అందరూ దయచేసి పట్టణ ప్రజలు సకాలంలో పన్ను చెల్లించి మార్చి 31 లోపు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని నేను మరొకసారి మనవి చేస్తున్నాను. మిగతా కూడా ఇంకా ముందు కూడా ఇలాంటివి కూడా మిర్యాలగూడ పట్టణంలో మార్చి 31 లోపు మాకు 100% ట్యాక్స్ అయ్యే విధంగా కూడా అందరూ సహకరించాలని మిర్యాలగూడ ప్రజలను మరొకసారి నేను వినియోగించుకోవడం జరుగుతుంది. ఎవరైతే కట్టని వారు ఉంటారో తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోబడను. కాబట్టి అందరూ గొడవ సిడిఎంఏ గారు మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు. ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఎన్టీఆర్ కాంప్లెక్స్లో సుమారుగా 10 లక్షల దాకా వసూలు జరిగింది. ఇంకా వివిధ స్టేజ్ల్లో కూడా ఎవరైతే మేము టాప్ 100 లిస్టు తయారు చేసామో ఆ లిస్టు ప్రకారం ఎవరి కట్టిన వాళ్ళు ఉంటారు కూడా వాళ్ళ ఇల్లు కూడా ఎలక్ట్రిసిటీ వాటరు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ముందు ఆల్రెడీ కూడా మేము మీడియా మిత్రులు కూడా తెలియజేయడం జరిగింది. దయచేసి దీన్ని అందరికీ పట్టణ ప్రజలకు ట్యాక్స్ విషయంలో అవగాహన చేసి ఎయిర్ లైసెన్స్కు వాటర్ ట్యాక్స్ మార్చి 31 కట్టే విధాన్ని కూడా నేను కట్టేదని మరొకసారి విన్నవించుకుంటున్నాను. అందరూ పట్టణ ప్రజలందరూ సహకరించాలని మరొకసారి కోరుచున్నాను. థ్యాంక్ యూ.